జై శ్రీకృష్ణ అండి. మనము ఈరోజు భక్తి యోగంలోని మొదటి శ్లోకము చెప్పుకుంటున్నాము. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను. ఏవం సతతయుక్తాః, ఈ విధంగా ఎల్లప్పుడూ అంకితమై ఉన్నవారు, ఏ భక్తాః త్వాం పర్యుపాసతే, ఎవరైతే భక్తులు నిన్ను ఆరాధిస్తారో అంటే సగుణ రూపంలో ఆరాధిస్తారో, ఏ చ అపి అక్షరం అవ్యక్తం, వారు అంటే ఇక్కడ సగుణోపాసన చేసేవాళ్ళు అని, మరియు అక్షరమైన అవ్యక్తమైన స్వరూపాన్ని ధ్యానించేవారు అంటే నిర్గుణోపాసన చేసేవారు. తేషాంకే యోగ విత్తమాహ, వీరిలో ఎవరు ఉత్తములు. అర్థం చెప్పుకోవాలంటే అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఎల్లప్పుడూ నిన్ను ధ్యానించి భజించే భక్తులు ఒకవైపు ఉన్నారు, ఇంకోవైపు నిన్ను నిర్గుణ స్వరూపంగా భావించి ధ్యానించే సాధకులు ఉన్నారు. వీరిలో నిజమైన యోగాన్ని తెలిసిన వారు ఎవరు అంటే ఉత్తమమైన భక్తులు ఎవరు అని అడుగుతున్నారు. అంటే 11వ అధ్యాయంలో అంటే విశ్వరూప దర్శనం అధ్యాయంలో అర్జునుల వారు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శించినప్పటికీ ఆయనకి కొన్ని విషయాల్లో కొన్ని అనుమానాలు ఉంటాయి. అందుకని 12వ అధ్యాయం మొదట్లోనే అంటే 12వ అధ్యాయం మొదలు పెట్టడమే ఒక ప్రశ్నతో మొదలుపెట్టారు. ఏమని? ఏ భక్తులు ఉత్తములు అనే ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా, మనం ఏదైనా చూసినా దాని యొక్క అంటే రూపాన్ని బట్టి, ఫేస్ వాల్యూని బట్టి మనం అదొక్కటే తీసుకోకుండా మనకు వచ్చిన అనుమానాలని వ్యక్తపరిచి తెలుసుకోవాలి. అంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనము ఎరుకతో ఉంటామో, అంటే సెల్ఫ్ అవేర్నెస్తో ఉంటామో అప్పుడు సాధ్యమవుతుంది. ఇది చక్కగా మనం పిల్లలకి నేర్పించాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భిన్న వ్యక్తిత్వాలు భిన్న మార్గాలు. అంటే ఏంటంటే, కొంతమంది భావనాత్మకంగా ఉంటారు. అంటే వ్యక్తిత్వాలు అనేక రకాలుగా మనం వర్గీకరించవచ్చు, కానీ అందులో ముఖ్యమైనవి 2. కొంతమంది భావాత్మకంగా ఉంటారు. అంటే మనసు ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. వారు రూపంతో ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే భగవంతుని యొక్క సగుణ రూపాలు ఉంటాయి కదా, రాముడు, కృష్ణుడు, అమ్మవారు, ఇలాంటి వాటికి వాళ్ళు సహజంగా ఆకర్షితులవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి, బుద్ధి ప్రధానంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మనసులు ఎప్పుడు ఒక తత్వచింతన వైపు అంటే నిర్ద్వంద్వం వైపు ఆకర్షితం అవుతూ ఉంటాయి. దీనికి ఒక సరళమైన ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. స్కూల్లో ఎవరైనా ఒక గురువుగారితో, టీచర్తో వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది అనుకోండి, అంటే అది వేరే కారణాల వల్ల కావచ్చు. అంటే ఆ టీచరు వీళ్ళతో చక్కగా మాట్లాడడము, జోక్స్ వేయడము, క్లాస్లో చక్కగా డ్రాయింగ్ వేసి నేర్పించడము, ఇలా చేస్తూ ఉంటే ఆ టీచర్ పట్ల పిల్లలకు ఒక రకమైన ఇష్టత అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు ఆ టీచర్ ఏది చెప్తారో సబ్జెక్ట్, దాని మీద కూడా మక్కువ ఏర్పడుతూ ఉంటుంది, మక్కువ పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి లెర్నింగ్ని రిలేషన్ బేస్డ్ లెర్నింగ్ అనొచ్చు. అంటే ఒక రిలేషన్ వల్ల ఏర్పడిన అవగాహన పెంచుకోవడం. అలాగే ఇంకొంతమంది పిల్లలు బుద్ధి ప్రధానంగా అంటే వాళ్ళకు ముందే ఒక అంశం మీద ఉత్సాహం ఉంటుంది, తెలుసుకోవాలి అని కుతూహలం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఆ అంశాన్ని ఎవరు అయితే చెప్తారో టీచరు, వారి పట్ల వీళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. దీన్ని కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. అంటే 2 నేర్చుకోవడానికి వివిధ మార్గాలు.
రెండు సరైన మార్గాలే. ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఒక గొప్ప లక్ష్యం కనుక ఆ లక్ష్యం చేరుకోవడం కోసం ఏ మార్గాన్నైనా మనం అవలంబించవచ్చు. ఇది ఒక ఉదాహరణ. ఈ శ్లోకము మనకు అదే చెప్తుంది. భగవంతుణ్ణి చేరాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, అందులో ఏ మార్గమైనా మనం ఎంచుకోవచ్చు. ఇంకా తరువాత అధ్యాయాల్లో తరువాత శ్లోకాల్లో కూడా మనము వివిధ రకాల మార్గాల గురించి తెలుసుకుంటాము. వచ్చే వీడియోలో రెండో శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు జై శ్రీకృష్ణ.